వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే షోడశ సర్గః. జితస్వర్గస్తవ భ్రాత్రా భరతేన మహాత్మనా వనస్థమపి తాపస్యే యస్త్వామనువిధీయతే. అనయ భరతుడు స్వర్గాది ఉత్తమలోకాలను గెలుచుకున్నాడన్నయ్య అని అంటున్నాడు. అంటే సహజంగా అయితే ఈ స్వర్గాది ఉత్తమలోకములన్నీ గెలుచుకునే స్థితి రావాలి అంటే జీవితం యొక్క చివరి స్థితికి వచ్చేటప్పటికీ వారు జీవితంలో ఆచరించినటువంటి గొప్ప పనులు ఇవన్నీ తలుచుకుని అప్పటికి స్వర్గాదులు పొందేటటువంటి యోగ్యత మనకు వచ్చినది. ఇంతవరకు చేసినటువంటి పుణ్యకర్మలేమిటి, ఇంతవరకు చేసిన పాపకర్మలేమిటి, ధర్మములు అధర్మములు ఇవన్నీ కూడా మన వాళ్ళు బేరీజ్ అంటారు కదా, అలాగా తూకం వేసుకుని కావున మన జీవితంలో చేసినటువంటి పుణ్యకర్మలు ఎక్కువగా ఉన్నాయి కావున మనకు స్వర్గం ప్రాప్తించే అవకాశం ఉన్నది అని చెప్పి జీవిత చరమాంకంలో తలుచుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ చూడండి, భరతుడు యువకుడిగా ఉన్నప్పుడే స్వర్గాది ఉత్తమలోకములన్నింటినీ కూడా గెలుచుకున్నాడు అని చెప్పి అంటున్నాడు. ఎలాగని అంటే రాముడి మీద ఉన్నటువంటి ప్రేమతోటి, ధర్మాన్ని ఆచరించడంలో ఉన్నటువంటి చిత్తశుద్ధితోటి, సత్యవాక్ పరిపాలనతోటి భరతుడు ఈ విధంగా ఉత్తమ లోకములను గెలుచుకున్నాడు అని చెప్పి అంటున్నారు. యహ వనస్థమపి త్వాం తాపస్యే అనువిధీయతే. ఏ భరతుడైతే వనంలో ఉన్నప్పటికీ కూడా, అన్నయ్య నీవేమో వనంలో ఉన్నావు, అతడు రాజ్యంలో ఉన్నాడు, కానీ వనంలో ఉన్నప్పటికీ కూడా నీవు ఏ విధంగా అయితే ఇక్కడ జీవిస్తూ ఉన్నావో, ఏ విధంగా వ్రత నియమములను పాటిస్తున్నావో, ఆహార నియమాలు పాటిస్తున్నావో, ఆ విధంగా భరతుడు అడవిలో ఉన్నటువంటి నిన్ను రాజ్యంలో ఉన్నటువంటి వాడైనా అతడు అనుసరిస్తూనే ఉన్నాడు, అనుకరిస్తూనే ఉన్నాడు. నీవు పరిపాలించినట్లుగానే నియమములను పరిపాలిస్తూ ఉన్నాడు. అనువిధీయతే, అనుకరిస్తూ ఉన్నాడు. అటువంటి భరతుడు మహాత్మా, అటువంటి భరతుని చేత తవ భ్రాత్ర, నీ సోదరుడైనటువంటి భరతుడు అని చెప్పి ఇక్కడ ఉద్దేశ్యం ఏమిటి అంటే, అన్నయ్య నిన్ను అనుసరించి వచ్చినటువంటి నా మీద నీకు ఏ విధంగా అయితే ప్రేమ ఉంటుందో, నిన్ను అనుసరించి రాకపోయినప్పటికీ కూడా రాజ్యంలో ఉన్నటువంటి భరతుని మీద కూడా నీకు అంతటి ప్రేమాభిమానములు ఉన్నాయి అనే విషయాన్ని గుర్తు చేయటం కోసమే లక్ష్మణుడు ఇక్కడ తవ భ్రాత్ర, నీ తమ్ముడైనటువంటి భరతుడు అని చెప్పి రాముడిని ప్రత్యేకంగా రాముడి విషయంలో చెబుతూ ఉన్నాడు. అంటే రాముడికి భరతుని యందు ఉన్నటువంటి ప్రేమను గుర్తు చేసే విధంగా లక్ష్మణస్వామి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. తవ భ్రాత్ర, నీ తమ్ముడైనటువంటి వాడు రూపంలోనూ గుణములలోనూ స్వభావంలోనూ నీ వంటి వాడే అయినటువంటి ఆ భరతుడు భరతేన స్వర్గ జితః, స్వర్గము జయించబడినది అని అంటున్నాడు. అంటే తవ భ్రాత్ర అంటే నీ తమ్ముడు నీలాగానే ఉంటాడు, నీలాగానే ఇక్కడ నియమములు పరిపాలిస్తూ ఉన్నాడు. నువ్వు అడవిలో ఉన్నావు, అతడు రాజ్యంలో ఉన్నాడు. ఇది తేడా తప్ప మిగతాదంతా కూడా రాముడు ఎలా పరిపాలిస్తున్నాడు, ఎలా ఉన్నాడో, నియమాలు పాటిస్తున్నాడు, అదేవిధంగా భరతుడు కూడా నియమములను పాటిస్తూ రాజ్యంలో ఉన్నాడు అనే విషయాన్ని చెబుతున్నాడు. ఇక్కడ మరో రకంగా కూడా మనకు అర్థాన్ని చెబుతారు. ఏమిటి అంటే, స్వర్గాన్ని జయించాడు అని అంటే స్వర్గము గొప్పదా లేకపోతే పరమపదము గొప్పదా అని అంటే మనకు చెబుతారు. ఋషులు వీళ్ళందరూ కూడా యజ్ఞయాగాదులు చేసినప్పుడు, తపస్సులు చేసినప్పుడు మొదట స్వర్గాన్ని పొందేటటువంటి యోగ్యతను పొందుతారు, ఆ స్వర్గాన్ని జయిస్తారు.
స్వర్గాన్ని జయించేశాం కదా, ఇక మనకు సుఖాలన్నీ వచ్చేసాయి అని అనుకున్నట్లయితే ఆ స్వర్గం వరకే వారి యొక్క స్థితి ఉంటుంది. వారు చేసినటువంటి పుణ్యములకు స్వర్గ సుఖాలను భోగాలను అనుభవించేసి క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అన్నట్లుగా ఆ పుణ్యం పూర్తయిన తర్వాత మరలా ఈ భూమండలం మీదే పడి మరలా జీవితాన్ని ప్రారంభిస్తారు. కానీ మహాత్ములు యోగులు అయినటువంటి కొంతమంది స్వర్గాన్ని పొందినప్పటికీ కూడా ఆ స్వర్గాన్ని లెక్క చేయకుండా మాకు కావలసినటువంటిది స్వర్గము కాదు, పరమాత్మ యొక్క సాయుధ్యము, అదే మోక్షము, అదే పరమపదము అని చెప్పి ఆ పరమపదం కోసం, భగవంతుని యొక్క సాయుధ్యం కోసం ఇంకా తపస్సులను యజ్ఞములను చేసి ఉత్తమమైనటువంటి ఆ పరమపదాన్ని పొందుతారు. అది శాశ్వతమైనటువంటిది. ఈ స్వర్గాది సుఖములు భోగములు ఇవన్నీ కూడా అశాశ్వతమైనటువంటివి అని మహాయోగులు గ్రహిస్తారు. కావుననే వాళ్ళు స్వర్గాది సుఖములు కాదు, మాకు పరమాత్మ సాన్నిధ్యం కావాలి అని కోరుకుంటారు. కానీ ఇక్కడ లక్ష్మణుడు అన్నమాట ఏమిటి? భరతుడు స్వర్గాన్ని జయించాడు అని అంటే పాపం భరతుడు అసలు కోరుకున్నటువంటిది నీ సాన్నిధ్యము, నీతో పాటు ఉండాలి, నీ సామీప్యము సాన్నిధ్యము సాయుధ్యము నీతో ఉండాలి అని కోరుకున్నాడు. కానీ అతనికి లభించలేదు. ఏం లభించింది? నీ సాన్నిధ్యము కంటే తక్కువైనటువంటి స్వర్గము అంటే ఆ రాజ్యభోగాలు ఇవన్నీ కూడా లభించాయి. కానీ వాటిని భరతుడు తిరస్కరించి వాటిని అనుభవించడం లేదు. అంటే ఇక్కడ రాముని సాన్నిధ్యము కంటే కూడా రాజ్యము స్వర్గభోగములు ఇవన్నీ కూడా ఎక్కువ కాదు. కాబట్టి రాముని సాన్నిధ్యం దొరకనప్పుడు ఇవన్నీ నాకు వ్యర్థము అని చెప్పి అనుకుని భరతుడు తనకు లభించినటువంటి భోగములను కూడా తిరస్కరించి తృణప్రాయంగా చూస్తూ ఉన్నాడు తప్ప వాటిని గొప్పగా చూడటం లేదు. భరతునికి ఏది గొప్పది? రాముని యొక్క సాన్నిధ్యమే గొప్పది. అది లభించినప్పుడు ఇవన్నీ ఎందుకు అని చెప్పి రాజ్యంలో ఉన్న భోగములేవి కూడా అనుభవించడం లేదు. అందుకనే ఇక్కడ మహాత్మన భ్రాత్ర భరతేన స్వర్గ జిత, స్వర్గము కూడా తిరస్కరించబడినది. అంటే స్వర్గ సుఖాలు ఇవన్నింటినీ కూడా అతడు తృణప్రాయంగా చూచి వాటిని కూడా తిరస్కరించేసి అడవిలో రాముడు ఏ విధంగా ఉంటున్నాడో అదే విధంగా తాను రాజ్యంలో ఉండాలనుకున్నాడు తప్ప భోగములను కోరుకోలేదు అని చెప్పి లక్ష్మణుడు భరతుని యొక్క స్వభావాన్ని తెలియజేస్తూ నపిత్ర్యమనువర్తంతే మాతృకన్విపదా ఇతి ఖ్యాతో లోక ప్రవాదోయం భరతేనాన్యథా కృతః. లోకంలో ఒక నానుడి, ప్రసిద్ధమైనటువంటి ఒక నానుడి ఉన్నదిట. ఏమిటి అంటే ఇక్కడ జంతువులు సహజంగా తండ్రి యొక్క లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటాయి, మనుషులు తల్లి యొక్క స్వభావాన్ని ఎక్కువగా పొందుతారు అని చెప్పి లోకంలో చాలామంది అంటూ ఉన్నటువంటి మాటగా వినిపిస్తూ ఉన్నది. కానీ భరతుడి విషయంలో ఆ మాట సత్యము కాదు అనిపిస్తున్నది. ఎందుకు అంటే భరతుడు తన తల్లి అయినటువంటి కైకేయి స్వభావాన్ని తాను పుణికిపుచ్చుకున్నటువంటి వాడు కాదు. తన తల్లి రాజ్యాన్ని కావాలి అనుకున్నది కానీ తాను మాత్రం రాజ్యం వద్దు అనుకున్నాడు. తన తండ్రి దశరథ మహారాజు సత్యము కోసము ఇచ్చినటువంటి మాటను నిలుపుకోవడం కోసం ప్రాణాలు వదులుకోవడానికైనా ఏ విధంగా అయితే సిద్ధపడ్డాడో అదేవిధంగా భరతుడు కూడా తనకు ప్రాప్తించినటువంటి రాజ్యమైనప్పటికీ కూడా ఇది తన అన్నగారిదే తప్ప తనది కాదు అనేటువంటి నిశ్చయ బుద్ధితోటి తనను తాను సేవకుడిగానే భావించుకున్నాడు తప్ప రాముడికి దాసుడిగానే భావించుకున్నాడు తప్ప తాను రాజు అని చెప్పి ఎప్పుడూ అనుకోలేదు. ఈ విధంగా ఇక్కడ భరతుడు తండ్రి యొక్క ఆ స్వభావాన్ని పొందాడు తప్ప తల్లి స్వభావాన్ని ఇక్కడ పొందలేదు. కానీ లోకంలో ఏ మాట అయితే అంటూ ఉంటారో ఆ మాట భరతుడి విషయంలో తప్పనిపిస్తున్నది అని అంటూ ద్విపదాహ అంటే రెండు కాళ్ళు కలిగినటువంటి మనుష్యులు పిత్ర్యం నానువర్తంతే తండ్రి యొక్క స్వభావాన్ని సహజంగా అనుసరించరు, మాతృకమనువర్తంతే తల్లి స్వభావాన్ని అనుసరిస్తారు అని చెప్పి లోకంలో ఇది అయం లోక ప్రవాద. ఏదైతే లోకంలో ఈ మాట నానుడి ప్రవాదం ఏదైతే ఉన్నదో ఆ ప్రసిద్ధి భరతేన అన్యథా కృత. భరతుడు తన ప్రవర్తనతోటి ఈ మాట తప్పు. ఈ లోకంలో మనుషులు
తల్లి స్వభావమును కాదు తండ్రి స్వభావమును కలిగి ఉంటారు అని చెప్పి తండ్రి స్వభావాన్ని కలిగి ఉండాలనే విషయాన్ని భరతుడు తన ప్రవర్తనతోటి నిరూపించాడు. లోకంలో అందరూ అనుకున్నట్లుగా తల్లి స్వభావాన్ని భరతుడు పొందలేదు అని చెప్పి అంటూ భరతుని యొక్క సౌశీల్యాన్ని, స్వభావం ఎంత గొప్పదనే విషయాన్ని లక్ష్మణస్వామి ప్రతిపాదిస్తూ ఉన్నాడు. అంతేకాదు, ఇక్కడ మనం అయోధ్యానగరాన్ని విడిచి దండకారణ్యానికి వచ్చి చాలా సంవత్సరములు గడుస్తూ ఉన్నాయి. అయినప్పటికీ ఇప్పటికీ కూడా మనం చేయవలసినటువంటి రాక్షస సంహారం ఇంకా చెయ్యలేదు. మరి రాజ్యంలోనేమో భరతుడు మన రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. కావున ఇప్పుడు మన కర్తవ్యాన్ని త్వరగా పూర్తి చెయ్యాలి. ఎందుకంటే అరణ్యవాస కాలం పూర్తి వస్తున్నది. అలాగే భరతుడు మన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. మనం వచ్చినటువంటి కాలం చాలా గడిచిపోయినది, చేయవలసినటువంటి పని ఇంకా చాలా మిగిలి ఉన్నది అనే కర్తవ్య బోధ చేస్తూ ఇక్కడ అరణ్యంలో వచ్చినటువంటి సమయం గడిచినది అని చెప్పి అక్కడ భరతుడేమో రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అని, ఇంతలోనే మనం మన కార్యములన్నీ కర్తవ్యాలన్నీ కూడా చక్కబెట్టి పూర్తి చేయాలనే విషయాన్ని కూడా లక్ష్మణస్వామి చెబుతూ, భర్త దశరథో యస్యాః సాధుశ్చ భరతః సుతః కథం ను సాంబా కైకేయీ తాదృశీ క్రూరశీలిని. భరతుని యొక్క స్వభావాన్ని చెప్పి అతడికి తల్లి స్వభావం రాలేదు, తండ్రి స్వభావమే వచ్చింది అనే విషయాన్ని కూడా ప్రతిపాదించి, మరి అసలు దశరథ మహారాజుకి భార్య అయినటువంటిది, భరతునికి తల్లి అయినటువంటి ఆ కైకేయికి అసలు ఈ దుర్బుద్ధి, క్రూరమైనటువంటి బుద్ధి ఎలా వచ్చిందో ఇదంతా విధి విపర్యంగా ఉన్నది, విధి వైపరీత్యంగా అనిపిస్తున్నది అని అంటూ, యస్యాహ భర్త సాధు, ఏ కైకేయీదేవి యొక్క భర్త సాధు సంపన్నుడో అంటే ఏమిటి, ధర్మాత్ముడో, దయగలిగిన వాడో అటువంటి దశరథుడు, యస్యాహ సుతశ్చ సాధు, ఏ కైకేయి యొక్క కుమారుడైతే సాధువుగా అంటే దయగలిగినటువంటి వాడిగా ఉన్నాడు, అంటే దయగలిగినటువంటి భర్త, దయగలిగినటువంటి కుమారుడు కలిగినటువంటి ఆ కైకేయి అంబ, అటువంటి తల్లి అయినటువంటి కైకేయి తాదృశీ క్రూరశీలిని, అంతటి క్రూరమైనటువంటి స్వభావంతో ఎలా మారిందో, అసలు ఎలా అటువంటి క్రూరమైనటువంటి స్వభావం వచ్చిందో అని చెప్పి కైకేయి గురించి కూడా కథంను ఏ విధంగా ఇంత క్రూరంగా మారిందో కదా అని లక్ష్మణుడు భరతుడి గురించి, అదేవిధంగా కైకేయీదేవి గురించి కూడా గుర్తు చేస్తూ ఆ రాముడు మరి గోదావరి తీరానికి వెళుతూ ఉంటే ఈ మాటలన్నీ కూడా చెబుతూ ఉన్నాడు. ఇత్యేవం లక్ష్మణే వాక్యం స్నేహాద్ బ్రువతి ధార్మికే పరివాదం జనన్యాస్తం అసహన్ రాఘవో బ్రవీత్. భరతుని యొక్క గొప్పతనం చెప్పినంత వరకు రాముడు చక్కగా వింటూ ఉన్నాడు. నిజమే కదా, ఎంత గొప్పవాడు భరతుడు. లక్ష్మణుడు కూడా ఎంత గొప్పగా భరతుని గురించి చెబుతున్నాడు, ఎంత గొప్పగా భరతుని యొక్క స్వభావాన్ని గ్రహించాడు లక్ష్మణుడు అని చెప్పి ఆనందపడుతూ వింటూ ఉన్నాడు. కానీ లక్ష్మణుడు ఎప్పుడైతే కైకేయీదేవి యొక్క స్వభావాన్ని క్రూరమైనటువంటిది అని ఎప్పుడైతే అన్నాడో రాముడు ఆ మాట వినడానికి ఇష్టపడడం లేదు. అందుకనే ఈ విధంగా లక్ష్మణుడు మాట్లాడినటువంటి మాటలలో భరతుణ్ణి పొగిడేంత వరకు, లేకపోతే తమ కష్టమును ఈ హేమంత ఋతువుని వర్ణించడంలోనూ తన కర్తవ్యమును గుర్తు చేసే విషయంలోనూ కూడా లక్ష్మణుని యొక్క మాటలను రాముడు విని ఆనందించాడు. కానీ కైకేయీదేవిని నిందిస్తుంటే మాత్రం రాముడికి మనసొప్పలేదు. అందుకనే ఇది ధార్మికే, ఈ విధంగా ధార్మికుడైనటువంటి ధర్మం తెలిసినటువంటి వాడైన, ఇంకా శ్రీరాముని యందు ఎంతో ప్రేమ కలిగినటువంటి వాడైన స్నేహాత్ ఏవం వాక్యం బ్రువతి, రాముడి మీద ఉన్న ప్రేమతోటి భరతుడి విధంగా మాట్లాడుతూ ఉండగా జనన్యాహ తం పరివాదం అసహన్, తల్లి అయినటువంటి కైకేయీదేవిని లక్ష్మణుడు నిందించడాన్ని సహించలేనటువంటి వాడైన రాముడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. నతేంబా మధ్యమాతాత గర్హితవ్యా కథంచన తామేవేక్ష్వాకునాథస్య
భరతస్య కథాం కురు. లక్ష్మణ, మధ్యమ అంటే తల్లులలో మధ్యదైనటువంటి కైకేయీదేవిని నిందించడం తప్పు నాయన, మాతృదూషణ చెయ్యకూడదు అనే మాట అంటూ, నాయన లక్ష్మణ, మధ్యమాంబ మధ్య తల్లి అయినటువంటి కైకేయీదేవి అదేంటండి, కౌసల్య, సుమిత్ర, కైకేయి అని ముగ్గురిని తీసుకున్నట్లయితే మధ్య తల్లి అంటే కనుక సుమిత్ర అవుతుంది, కానీ కైకేయి ఎలా అవుతుంది? మరి ఇక్కడ మధ్యమాంబ అని కైకేయిని ఎలా అంటారు అంటే, దశరథ మహారాజుకి 350 మంది భార్యలు ఉన్నారు. వారిలో కైకేయి కూడా ఒకరు కావున మధ్యమాంబ అంటే దశరథ మహారాజుకు ఉన్నటువంటి భార్యలందరిలో కూడా ఒకరైనటువంటి కైకేయిని ఈ విధంగా దూషించకూడదు. ఇక్ష్వాకునాథస్య, ఇక్ష్వాకునాథుడైనటువంటి పరాక్రమశాలి గొప్ప కీర్తిమంతుడైనటువంటి దశరథుని యొక్క భార్య అయిన మనకు తల్లి అయినటువంటి ఆ కైకేయిని నిందించవద్దు నాయన. నువ్వు మాట్లాడదలుచుకుంటే భరతస్య తాం కథాం ఏవ కురు. భరతుని యొక్క ఆ సౌశీల్యాన్ని, అతని యొక్క గుణములనే ఇంకా ఇంకా చెప్పు. ఎంత విన్నా ఇంకా వినాలనిపిస్తున్నది. భరతుని మాటలు వింటూ ఉంటే నా మనస్సు పులకిస్తూ ఉన్నది. అంతేగాని నువ్వు కైకేయిని నిందించడం మాత్రం కూడదు అని చెబుతున్నాడు. ఇక్కడ ఇక్ష్వాకునాథస్య అని ప్రత్యేకంగా చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే, భరతుడు ఆ ఇక్ష్వాకు వంశంలో జన్మించడం ద్వారా వంశంలో ఉన్నటువంటి పితృదేవతలందరూ కూడా ఆనందిస్తారు అనే విషయాన్ని గుర్తు చేయటం కోసమే ఇక్ష్వాకునాథస్య అని అన్నారంటే, ఇక్ష్వాకునాథుడైనటువంటి దశరథునికి కుమారుడైన ఆ భరతుని యొక్క గొప్పతనాన్నే ఇంకా ఇంకా చెప్పు అని అంటున్నాడు. ఎందుకు అంటే, గుణవంతుడైనటువంటి వాడు, విష్ణుభక్తుడైనటువంటి కుమారుడు కనుక, పుత్రుడు కనుక తమ వంశంలో జన్మించాడు అంటే ఆ పితృదేవతలు ఎంతో గొప్పగా ఆనందిస్తారట. ఎంతగా ఆనందిస్తారు అంటే, ఆస్ఫోటయంతి పితరః నృత్యంతి చ పితామహాః వైష్ణవో నః కులే జాతః సచాస్మాన్ తారయిష్యతి అని చెప్పి, మరి పితరః వాళ్ళందరూ కూడా పితృదేవతలు వీళ్ళందరూ ఆస్ఫోటయంతి చప్పట్లు కొడుతూ ఉంటారట. అలాగే ప్రణృత్యంతి, అలాగే జబ్బలు దరుచుకుంటూ ఉంటారట ఆ పితృదేవతలందరూ కూడా. ఇంకా తాతలు వీళ్ళందరూ అయితే నృత్యంతి, వాళ్ళు నృత్యం చేస్తారు, ఆనందంతో నాట్యం చేసేస్తూ ఉంటారట. ఎందుకనంటే మన వంశంలో విష్ణు భక్తుడైనటువంటి వాడు ఒకానొకడు జన్మించాడు, వాడొక్కడు చాలు మనల్ని అందరినీ కూడా తరింపజేయటానికి అని చెప్పి పితృదేవతలు, తాతలు, తండ్రులు వీళ్ళందరూ కూడా వాళ్ళు జబ్బలు దరుచుకుంటూ ఆనందంతో నృత్యం చేస్తారట. తమ వంశంలో కనుక ఒక్క విష్ణు భక్తుడు జన్మించాడు అంటే చాలు తమ వంశమంతా కూడా ఉద్ధరించబడుతుంది, తమను అతడే తరింపజేస్తాడు అని చెప్పి వాళ్ళు ఆనందిస్తారట. మరి ఆ విధంగా పితృదేవతలందరూ కూడా ఆనందించేంతటి గొప్ప విష్ణు భక్తుడు భరతుడు, రాముని యందు భక్తి కలిగినటువంటి వాడు కదా. కావున ఆ అటువంటి గొప్పవాడైన అంటే ఏమిటి, ఎవరి జన్మతోటి మన పితృదేవతలు కూడా నృత్యం చేస్తూ ఆనందిస్తూ ఉంటారో అటువంటి గొప్పవాడైన గుణవంతుడైన ధర్మాత్ముడైన భరతుని యొక్క గొప్పతనం గురించే, అతడి యొక్క గుణ వైభవమునే ఇంకా చెప్పు లక్ష్మణ, అంతే తప్ప కైకేయీదేవిని ఏమాత్రము నిందించవద్దు అని చెప్పి రాముడు లక్ష్మణస్వామితోటి ఈ విధంగా అంటూ ఉన్నాడు. అంటూ నిశ్చితాపి మే బుద్ధి వనవాసే దృఢవ్రత భరత స్నేహ సంతప్త బాలిశీక్రియతే పునః. లక్ష్మణ, నీ మాటలు వింటూ ఉంటే భరతుడు గుర్తు వచ్చి నాకు వెంటనే ఆ రాజ్యానికి వెళ్ళిపోవాలనిపిస్తున్నది. 14 సంవత్సరములు వనవాసం చేయాలి అనేది నిశ్చయమైనది, చెయ్యాలి అనే నియమం మనకు ఉన్నది. అయినప్పటికీ కూడా బాలిశీక్రియతే, ఏమీ తెలియనటువంటి వాడిలాగా, అమాయకుడిలాగా, లేకపోతే మూఢత్వం కలిగినటువంటి వాడిలాగా ఇప్పుడే వెళ్ళిపోయి, అంటే ఈ నియమం ఉన్నప్పటికీ కూడా నియమాన్ని విడిచిపెట్టైనా సరే వెంటనే వెళ్ళి భరతుణ్ణి కలుసుకోవాలి అన్నంతటి ఉత్కంఠ, ఉద్వేగం నాకు కలుగుతూ ఉన్నది అని అంటున్నాడు. అంటే భరతుని యందు రాముడికి ఉన్నటువంటి ప్రేమ ఈ శ్లోకంలో మనకు తెలుస్తూ ఉన్నది.
వనవాసం చేసే నియమం ఇంకా వనవాస కాలము ఇంకా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడే వెళ్ళి భరతుని కలుసుకోవాలి అన్నంత తహతహ కలుగుతూ ఉన్నది, నా బుద్ధిలో చాంచల్యం కలుగుతూ ఉన్నది. మరి భరతుణ్ణి ఎప్పుడు చూడగలుగుతానో, త్వరగా చూడాలనే ఆశ కలుగుతున్నది అని అంటూ సంస్మరామ్యస్య వాక్యాని ప్రియాణి మధురాణి చ హృద్యాన్యమృతకల్పాని మనఃప్రహ్లాదనాని చ. నాకిప్పటికీ ఆ భరతుని యొక్క మాటలు ఇంకా గుర్తున్నాయి. చిత్రకూటం దగ్గరికి వచ్చి భరతుని మాటలు ఏవైతే చెప్పాడో ఆ మాటలు తలుచుకుంటూ ఉంటే అంతటి గొప్పవాడా భరతుడు అని నాకు అతడిని చూడాలనే కోరిక కలుగుతున్నది. ఆ సందర్భంలో రామచంద్రమూర్తి అంటాడు, లక్ష్మణ, మనము పితృవాక్య పరిపాలన చెయ్యటం కోసమని చెప్పి వనవాసానికి వచ్చి లోకంలో ఎంత కీర్తిని మనం గడించామో, భరతుడు తనకు ప్రాప్తించినటువంటి రాజ్యాన్ని కూడా విడిచేసి ఈ చిత్రకూటానికి వచ్చి ఈ రాజ్యం నీదే అన్నయ్య అనే ఈ మాటతోటి మనకంటే గొప్ప కీర్తిని భరతుడే పొందాడు. మనం 14 సంవత్సరములు వనవాసం చేస్తే వచ్చినటువంటి కీర్తి కంటే కూడా భరతుడు చిత్రకూటానికి వచ్చినటువంటి కీర్తి ఏదైతే ఉన్నదో అది అతనికి అజరామరంగా మనకంటే ఎక్కువగా ఉంటుంది అని అంటూ ఇంకా అంటున్నాడు, వాక్యాని ప్రియాణి మధురాని హృదయాని. అతని యొక్క భరతుని యొక్క ప్రియమైనటువంటి వాక్యములు, మధురమైనటువంటి మాటలు, హృదయం మనస్సును దోచుకునేటువంటి మనోహరమైనటువంటి మాటలు, అమృతకల్పాని అంటే ఎంత ఆస్వాదించినప్పటికీ ఇంకా ఆస్వాదించాలి అని చెప్పి ఒక్కసారి ఆస్వాదించిన తర్వాత ఆ ప్రభావం శాశ్వతంగా ఉండేటటువంటిది కదా అమృతం. మరి భరతుని యొక్క మాటలు కూడా అటువంటివే. ఒక్కసారి విన్నప్పటికీ అంతటి సుఖాన్ని కలుగజేస్తున్నాయి. ఆ సుఖము శాశ్వతంగా ఉండే విధంగా, ఆ అనుభూతి ఉండే విధంగా చేస్తున్నటువంటి భరతుని యొక్క మాటలు ఇప్పటికీ నాకు గుర్తొస్తూనే ఉన్నాయి అని అంటూ కదాన్వహం సమేష్యామి భరతేన మహాత్మన శత్రుఘ్నేన చ వీరేణ త్వయా చ రఘునందన. లక్ష్మణ, నీతోటి సీతాదేవితోటి ఇక్కడ కలిసి ఉన్నప్పటికీ కూడా భరతుడు కూడా ఉంటే బాగుండు అని చెప్పి నా మనసు పరితపిస్తూ ఉన్నది. అంటే ఎంతమంది ఉన్నప్పటికీ కూడా అందులో మన అనేటటువంటి వారు, ఎంతో ప్రేమ కలిగినటువంటి వారు ఒక్కరు గనక లేకపోతే వీరు పొందే ఆనందం అంతా కూడా పరిపూర్ణంగా పొందలేకపోతుంటారు. ఒక కుటుంబం ఎక్కడికైనా విహారయాత్రకు వెళ్ళింది అనుకోండి, అందులో ఒక పుత్రుడు రావటం కుదరలేదు. వీళ్ళు ఆనందిస్తూనే అబ్బా ఈ సమయంలో మన చిన్నాడు కూడా ఉంటే బాగుండు, కాస్త ఎంత బాగుండేది అని చెప్పి వాడి గురించి, అంటే అతడు కూడా ఉంటే పరిపూర్ణమైన ఆనందం కలిగేది, అతడు లేకపోవటం వల్ల కొంత దుఃఖం అనేది కలుగుతున్నది అనే భావాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు. అదేవిధంగా భరతుడు కూడా ఉంటే బాగుండేదంటూ రఘునందన ఓ లక్ష్మణ మహాత్మన భరతేన వీరేణ శత్రుఘ్నేన. మహాత్ముడైనటువంటి భరతుడు, వీరుడైనటువంటి శత్రుఘ్నుడు, నీవు మీ ముగ్గురితో కలిసి నేను ఎప్పుడు జీవించగలను, అలా జీవించాలి అని, అలా కాలం గడపాలి అని చెప్పి నా మనసు తహతహలాడుతూ ఉన్నది. మరి ఎప్పటికి కుదురుతుందో కదా అని అంటూ ఇత్యేవం విలపంస్తత్ర ప్రాప్య గోదావరీం నదీం చక్రేభిషేకం కాకుత్స్థః సానుజః సహ సీతయా. ఈ విధంగా లక్ష్మణుడు రాముడు పరస్పరం మాట్లాడుకుంటూ భరతుని మీద శత్రుఘ్ని మీద ఉన్నటువంటి ప్రేమను రాముడు వ్యక్తపరుస్తూ అందరము కలిసి ఉంటే ఎంత బాగుండునో కదా అని చెప్పి మాట్లాడుకుంటూ మరి ఆ విధంగా గోదావరి నదికి, అంటే పంచవటి దగ్గర ఉన్నటువంటి ఆ గోదావరి నదికి వెళ్ళి అక్కడ చక్కగా స్నానం చేసి ఆ కాలకృత్యములు ప్రాతకాలీనమైనటువంటి కర్మానుష్ఠానములన్నీ కూడా చెయ్యటానికి సిద్ధపడుతూ తర్పయిత్వాధ సలిలైః తే పితॄన్ దైవతాని చ స్తువంతి స్మోదితం సూర్యం దేవతాశ్చ సమాహితాః. ఇంకా వారు చక్కగా గోదావరి నదిలో స్నానం చేసి తే సలిలైః పితॄన్ దైవతాని చ తర్పయిత్వా, ఆ నదీ జలములతోటి దేవతలను పితృదేవతలను కూడా ఆ తర్పణమును సమర్పించి, అంటే దేవర్షి పితృతర్పణం అని చెప్పుంటారు,
అలాగా దేవర్షి పితృతర్పణములను ఇచ్చి అందరినీ కూడా ఆనందపరిచి వారికి చేయవలసినటువంటి ఆ దైవ కార్యములను చేసి ఉదితం సూర్యం దేవతాశ్చ, ఉదయించినటువంటి సూర్యుడిని, అదేవిధంగా ఆ సమయంలో ఉండే దేవతలు అంటే ఉదయించేటటువంటి సూర్యుడిని, సంధ్యాది దేవతలు ఎవరైతే ఉంటారో వారిని కూడా ఉపాసన చేస్తున్నారు రామలక్ష్మణులు అని చెప్పి అంటున్నారు. అంటే సంధ్యావందనాది నిత్య కర్మానుష్ఠానములను చక్కగా ఆ గోదావరి నదీ తీరంలో వీరు నిర్వర్తించుకుంటున్నారు అని. కృతాభిషేక సరరాజరామ సీతాద్వితీయ సహ లక్ష్మణేన కృతాభిషేకో గిరిరాజపుత్ర్య రుద్రస్సనందీ భగవానివేశ. ఇంకా ఈ విధంగా ఆ గోదావరిలో స్నానం చేసి స్నాన సంధ్యావందనాదులను పూర్తి చేసినటువంటి రాముడు ఏ విధంగా ఉన్నాడనే విషయాన్ని తెలియజేస్తూ లక్ష్మణేన సహా, లక్ష్మణునితో కూడి ఉన్నటువంటి వాడు, సీతాద్వితీయ, సీతాదేవితో కూడి ఉన్నటువంటి వాడు అయిన రాముడు కృతాభిషేక, చక్కగా గోదావరి నదిలో స్నానం చేసినటువంటి వాడై నిత్యకర్మానుష్ఠానమును నెరవేరుస్తున్నటువంటి వాడైన సహ రామ, రామచంద్రుడు గిరిరాజపుత్ర్య, పార్వతీదేవితో కూడి ఉన్నటువంటి కృతాభిషేక, గంగానదిలో స్నానం చేసినటువంటి వాడైన, గంగానది తీరంలో నిలుచుని ఉన్నటువంటి వాడైన ఈశ భగవాన్ ద్రహైవ, పాలకుడుగా, అలాగే రుద్రునిలాగా పరమేశ్వరునిలాగా పార్వతీదేవితో కూడి గంగానదీ తీరంలో నిలుచుని ఉన్నటువంటి నందీశ్వరునితో కూడా కూడి ఉన్నటువంటి పరమేశ్వరుడు ఏ విధంగా అయితే ఉంటాడో, సీతాదేవితో కూడి ఉండి లక్ష్మణ సమేతుడైనటువంటి రామచంద్రుడు ఆ గోదావరి నదీ తీరంలో నిలుచుని ఉంటే ఆ విధంగా కనిపిస్తున్నాడు అన్నారు. ఇక్కడ భగవాన్ అనంటూ రుద్రస్సనంది అని చెప్పి అన్నారు. రుద్రస్సనంది అని అంటే నందీశ్వరునితో కూడినటువంటి పరమేశ్వరుడు ఏ విధంగా అయితే శత్రువులను వధించడానికి వెళ్ళినప్పుడు తిరుగు లేకుండా ఆ శత్రువులందరినీ వధిస్తాడో, లక్ష్మణునితో కూడి ఉన్నటువంటి రామచంద్రమూర్తి కూడా ఈ దండకారణ్యంలో ఇక పైన రాక్షసులందరినీ కూడా వధించబోతున్నాడు అనే విషయాన్ని తెలియజేయటం కోసమే, ఈయన యొక్క పరాక్రమాన్ని తెలియజేయటం కోసమే రుద్రస్సనంది, నందీశ్వరునితో కూడినటువంటి రుద్రుడిలాగా రామచంద్రమూర్తి గోచరిస్తున్నాడు అని చెప్పి, అలాగే పార్వతీదేవితో కూడినటువంటి పరమేశ్వరుడు ఎంతటి ప్రసన్నంగా ఉంటాడో అదేవిధంగా సీతాదేవితో కూడినటువంటి రాముడు కూడా అంత ప్రసన్నమూర్తి అని తెలియజేయడం కోసమే ఈ విధంగా సీతయా సహా సీతా ద్వితీయ అనే పదం కూడా ప్రయోగించాడు. ఈ విధంగా ఆ గోదావరి తీరంలో స్నాన సంధ్యావందనాదులను నిర్వర్తించి అక్కడ సీతారామ లక్ష్మణులు గోదావరి తీరంలో పంచవటిలో ఉన్నారు అనే విషయాన్ని ఈ సర్గలో మనకు చక్కగా చెప్పారు. దీనితోటి ఈ 16వ సర్గ పూర్తవుతున్నది. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. జితస్వర్గస్తవ భ్రాత్ర భరతేన మహాత్మన వనస్థమపి తాపస్యే యస్త్వామను విధీయతే సపిత్ర్యమనువర్తంతే మాతృకంద్విపదా ఇతి ఖ్యాతో లోక ప్రవాదోయం భరతేనాన్యథా కృతః భర్తా దశరథో యస్యాః సాధుశ్చ భరతః సుతః కథం ను సాంబా కైకేయీ తాదృశీ క్రూరశీలిని ఇత్యేవం లక్ష్మణే వాక్యం స్నేహాద్ బ్రువతి ధార్మికే పరివాదం జనన్యాస్తం అసహన్ రాఘవో బ్రవీత్ నతేంబా మధ్యమాతాత గర్హితవ్యా కథంచన తామేవేక్ష్వాకునాథస్య భరతస్య కథాం కురు నిశ్చితాపి హి మే బుద్ధిః వనవాసే దృఢవ్రత భరతస్నేహ సంతప్త బాలిశీక్రియతే పునః సంస్మరామ్యస్య వాక్యాని ప్రియాణి మధురాణి చ హృద్యాన్యమృతకల్పాని మనః ప్రహ్లాదనాని చ కదాన్వహం సమేష్యామి
భరతేన మహాత్మనా శత్రుఘ్నేన చ వీరేణ త్వయా చ రఘునందన ఇత్యేవం విలపంస్తత్ర ప్రాప్య గోదావరీం నదీం చక్రేభిషేకం కాకుత్స్థః సానుజः సహ సీతయా తర్పయిత్వాధ సలిలైః తే పితॄన్ దైవతాని చ స్తువంతి స్మోదితం సూర్యం దేవతాశ్చ సమాహితాః కృతాభిషేకः సరరాజరామः సీతాద్వితీయः సహ లక్ష్మణేన కృతాభిషేకో గిరిరాజపుత్ర్యా రుద్రः సనందీ భగవానివేశः ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే షోడశ సర్గః. ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈ ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం వరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. No.